దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే దేవుని సన్నిధిలో మనకి ఏమీ జ్ఞాపకం రాకూడదు. ఆ దేవాది దేవుడు తప్ప మరి ఏమీ జ్ఞాపకం రాకూడదు. ఎందుకంటే ఆయనను మనం ఆత్మతో సత్యముతో ఆరాధించడం ద్వారా మనం అనేకమైన మేలులు ఆయన ద్వారా మనం పొంది మన కుటుంబాలలో మనము ఆయన ఇచ్చినటువంటి ఉచితమైనటువంటి సంతోషముతో మనము ఆనందించగలము. ఎందుకంటే ఈ మానవాళి ఈ భూమి మీద నిర్మితమైనటువంటి ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక లోటు, లేక ఏదో ఒక బాధ, లేక ఏదో ఒక చింత, వీటన్నిటికీ మనము స్వస్తి చెప్పాలి. ఎక్కడంటే దేవుని యొక్క సముఖములో. ఎందుకంటే ఆ దేవునితో మనము అంటు కట్టబడినట్లయితే, వింటున్నారు కదా, ఆ దేవునితో మనము అంటు కట్టబడినట్లయితే మరి దేవుని ద్వారా పొందుకున్నటువంటి ఆశీర్వాదాలు లేక లాభము అదెంతో మనకు సంతోషాన్ని కలగజేస్తుందని సందర్భంలో మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఒక వాక్యాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అదేంటంటే అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 24వ వచనం నుండి 25 వచనాలు అనగా 2 వచనాలు మనము చదువుకుందాం. అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 24, 25 వచనాలు మనం చదువుకుందాం. ఎలా అనగా దేవేత్రి అని ఒక కంసాలి అర్థిమే దేవికి వెండి గుళ్ళను చేయించటం వలన ఆ పని వానికి మిగుల లాభము కలుగ ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, మహోన్నతుడా, మీకే స్తోత్రములు. ఈ సాయంకాలం మా ప్రభా, ఈ మచిలీపట్నం ఈ యొక్క పట్టణంలో మా తండ్రి, ఈ యొక్క మిషన్ నెట్వర్క్ ద్వారా మేమందరము ఈ స్థలంలో సమకూర్చబడి ఇంతవరకు పాటలతో మిమ్మల్ని కనపరిచాము. ఈ సమయమందు కొన్ని మాటలు ప్రభా మీ ద్వారా మేము తెలుసుకుని మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని కనపరచు భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో చూసినట్లయితే ఇక్కడ ఒక కమసాలి మనకు కనిపిస్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా విన్నాము ఈ కొన్ని మాటలు. దయచేసి మీ తలలు అటు ఇటు తిప్పవద్దు. పిల్లల్ని మీరు విడిచిపెట్టేసేయండి. వారు ఏం చేస్తున్నారో కూడా మీరు గమనించవద్దు. ఎందుకంటే ఒక విషయాన్ని మనం గమనించాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనము అంటే ఈ మాట అంటున్నందుకు నన్ను క్షమించాలి. మనము వాక్యం వినకపోయినా పర్లేదు, కానీ వినేవారికి అభ్యంతరకరంగా మనం ఉండకూడదు. అది మనం తెలుసుకోవాలి తప్పకుండా. కనుక మీరు మంచివారు, దేవునికి భయభక్తులు కలిగిన వారు కనుక కొన్ని మాటలు మీరు విని మీ హృదయాలలో దేవునికి ఒక చక్కని మరి స్థలాన్ని మనము సమకూర్చుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ మాటలు నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ ఒక కంసాలిని మనం గమనించినట్లయితే తను అర్థిమీ దేవి అనేటువంటి ఒక దేవతకు ఎఫెసు పట్టణంలో ఒక మంచి గుడి ఉన్నది. అయితే తన ఉద్దేశం ఏంటంటే శ్రేష్టమైన వెండితో కొన్ని చిన్న గుళ్ళలను చేయించి అందరికీ అమ్ముట ద్వారా నాకు లాభం వస్తుంది, వారు కూడా భక్తి పరవశములో వారు కూడా మరి ఆరాధించే ఉపయోగం ఉంటుందని చెప్పి ఆలోచనతో వెండితో చిన్న చిన్న గుళ్ళను చేయించి ఆయన అమ్మడం మొదలుపెట్టాడు. ఆ పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాటిని కొన్నారు. కొని వాటిని తమ తమ గృహాల్లో ఉంచుకొని వారు ఎంతో దైవభక్తితో వారు జీవిస్తూ ఉన్నారు. అయితే ఈ కంసాలి తనకు లాభము చేకూర్చబడడం ద్వారా దానిని ఆ వృత్తిని ఎంచుకున్నట్టుగా మనం గమనించవచ్చు. కానీ దానివల్ల వారికి ఏమీ ప్రయోజనం లేదు. ఈనాడు మనం ఆలోచన చేసినట్లయితే నేను గమనిస్తూ ఉంటాను ప్రాక్టికల్గా, దేవుని కంటే మనము దేనినైతే ఎక్కువగా మనం ప్రేమిస్తామో అది మనకు విగ్రహముగా అది భావించబడుతుందని చెప్పి నేను ఆలోచన చేస్తూ ఉంటాను. కనుక అంత మాత్రమే కాదు, దేవుని కంటే మనము దేనినైతే ఎక్కువగా ప్రేమిస్తామో నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను ఈ మాట, అది మన నుండి శాశ్వతంగా తీసివేయబడుతుంది.
అయితే ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, ఈ యొక్క దేవత గుడులను, చిన్న చిన్న గుడులను చేయించి అతని అమ్ముడు ద్వారా మొత్తం ఆ పట్టణం అంతా కూడా కొన్నారు. మరి చాలా సంతోషం. అయితే వారు గ్రహించలేకపోతున్నారు నిజమైన రక్షకుడు ఎవరు, నిజమైన దేవుడు ఎవరని వారు తెలుసుకోలేకపోతున్నారు. ఈ సందర్భాన్ని బట్టి ప్రతి మనిషిలో కూడా మనం ఆలోచన చేసినట్లయితే, ఏది చేసినప్పటికీ కూడా లాభము ఏమి కలుగుతుంది నాకు అనే ఉద్దేశంతో ప్రతి మనిషి జీవిస్తున్నాడే తప్ప, నిజమైన రక్షకుడు, నిజమైన దేవుడు, ఆయన ద్వారా నేను నిర్మితమయ్యాను కనుక నేను బ్రతుకు దినములన్నీ కూడా ఆయన కృపాక్షేమం నా వెంటవచ్చులాగున నేను యథార్థమైన భక్తితో ఆయన నేను సేవించాలి, లేక ఆయన నేను పూజించాలి, లేక నేను ఆయనను ఆరాధించాలనే ఉద్దేశం మనలో ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో మనము దానిని అంత మరి లోతుగా వెళ్ళి ఆయనను మనం ఆరాధించలేకపోతున్నాం. దేనిని మనం ఆలోచన చేసినప్పుడు కూడా లాభము చేకూర్చబడాలి అనే ఉద్దేశంతో ఈ లోపల మనం జీవిస్తున్నాం. ఆ సందర్భంలో మరి ఒక వ్యక్తి కొద్ది లాభాన్ని పొందుకోవడం కోసం, ధనార్జన చేసుకోవడం కోసం వేరే ఒక దేశం వెళ్ళడానికి చాలా జాగ్రత్తగా వినండి. మనిషి యొక్క మనస్తత్వం, మనిషి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందో మీకు నేను జ్ఞాపకం చేస్తాను ప్రాక్టికల్గా. ఒకరోజు నేను మరి ఇతర దేశం వెళ్తున్నటువంటి సందర్భంలో ఫ్లైట్లో కూర్చుంటే నా ప్రక్కన సీట్లో ఒక ఆయన కూర్చున్నాడు. నాకు తెలియదు ఆయనకి బోధకాలు ఉందని. అయితే ఆయనకి ఏంటంటే బోధకాలంటే భయం. క్షమించాలి, బోధకాలు లేదు ఆయనకి, కానీ బోధకాలంటే చాలా భయం ఆయనకి. బోధకాలంటే మీకు అర్థమైందండి? ఎవరు తలవపట్లేదు. కాళ్ళు చేతులు కొంచెం వాపు పెరిగి స్పర్శ ఉండదు. ఆ సందర్భంలో అతనికి చాలా భయంకరమైనటువంటి ఒక భయం ఏంటంటే, నాకు బోధకాలు వస్తున్నాయనే ఉద్దేశంతో ప్రతి క్షణం కూడా తన కాళ్ళు చేతులను గిచ్చుకొని చూసుకుంటూ ఉంటాడు, స్పర్శ ఉందో లేదు తెలుసుకోవడం కోసం. అయితే నా ప్రక్కన కూర్చొని ఆయన ఏం చేస్తాడంటే, కాలు గిచ్చుకుంటున్నాడు కానీ తెలియట్లేదు, స్పర్శ తెలియట్లేదు. కంగారు పడిపోయి అరిచేస్తున్నాడు పక్కన కూర్చుని అతను. ఎందుకంటే అరుస్తున్నారు చెప్పంటే, ఏమి లేదండి, నేను ఈ విమానంలో కూర్చున్న గడియ నుంచి నేను నా కాళ్ళు గిచ్చుకుంటున్నాను, నాకు ఏమి స్పర్శ తెలియట్లేదు చెప్పి కంగారు పడి కళలు నీటి కూడా తెచ్చుకుంటున్నాడు. అప్పుడు నేను అన్నాను, ఏమండి సరిగ్గా గమనించండి, మీరు మీ కాలు గిచ్చుకోవడం లేదు, నా కాలు గిచ్చుకున్నారని చెప్పి నేను చెప్పాను. ఎందుకంటే కొన్ని సందర్భాలలో ప్రతి విషయంలో కూడా మనము లాభార్జన కొరకు, లాభముతో కూడినటువంటి విషయాలలో మాత్రమే మనము ఆలోచన పెట్టి మన యొక్క జీవిత విధానంలో చాలా విషయాలలో మనము అశ్రద్ధ మరి గమనిస్తూ ఉంటాం అన్నమాట. అయితే ఇక్కడ ఈ కంసాలి మాత్రము చాలా ధనము సమకూర్చుకున్నాడు, బాగా సంపాదించుకున్నాడు. అయితే గమనించని ప్రతి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ ఎఫెసీ పట్టణంలోకి పౌలు గారు అడుగు పెట్టారో వెంటనే వారి యొక్క జీవితాలు మార్చబడనే అని చెప్పి సందర్భంలో జ్ఞాపకం చేస్తున్నాను అన్నమాట. ఎందుకంటే చూడండి, ఎప్పుడైనా మనం గమనించట్లయితే ఒక భక్తి కలిగినటువంటి జీవిత విధానంలో జీవించే వ్యక్తులు మనకు ఎదురుపడినప్పుడు వారిని చూసినప్పుడు మనం ఎంతో ప్రభులో మనం సంతోషిస్తూ ఉంటాం. అలానే ఈ ఎఫెసులోనికి ఎప్పుడైతే పౌలు గారు అడుగు పెట్టారో, ఈ ఆయన చేసేటువంటి ప్రార్థనను బట్టి, ఆయన జీవించే విధానాన్ని బట్టి నిజమైన రక్షకుడు యేసుక్రీస్తుని అనేక మందికి బోధించడం ద్వారా, అనేక మందికి తెలియజెప్పడం ద్వారా మేము కొనుక్కున్నటువంటి ఆ యొక్క గుడులు లేక ఆ వెండి గుడులు నిజమైనవి కావు, లేక వాటి వల్ల మాకు ప్రయోజనం లేదని తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా సుమారుగా 50% పై మట్టుకు అందరూ కూడా మరి నిజ రక్షకుని ఎరిగిన తర్వాత వారందరూ కూడా ఆ గుడులను ప్రక్కన పెట్టి వాటిని పూజించడం మానేసి యేసుక్రీస్తు వైపుకు తమ యొక్క హృదయాలను, తమ యొక్క ముఖాలను తిప్పుకొని ప్రభువులు ఎంతగానో ఆనందిస్తున్న సందర్భంలో ఎప్పుడైతే వెండి గుడులు మరి వ్యాపారం చేసిన కంసాలి గమనించాడో అది అతనికి చాలా ప్రమాదాన్ని చేకూర్చబడింది. ఎందుకంటే అందరూ కూడా ఇంతకుముందు చాలామంది కొనేవారు ఆ యొక్క వెండి గుడులను. ఇక కొనడం మానేసి యేసుక్రీస్తు నిజమైన దేవుడని వారు ఎరిగి ఆయనను పూజించడం ద్వారా వారికి లాభము చేకూర్చబడటం లేదు. దీనిని బట్టి ఈయన ఏం చేశాడంటే, ఈయన కూడా ఆ యొక్క గుళ్ళను తయారు చేసే సందర్భంలో అనేక మందికి ఆయన వృత్తిని కలిగజేశాడు. వారందరినీ కూడా పిలిపించి అంటున్నాడు అనమాట, ఇక లాభం లేదు, ఒక ఆయన వచ్చారు, ఆయన ద్వారా అందరూ కూడా రక్షణ పొంది యేసుక్రీస్తు దేవుడని వారు ఎరిగి ఈ గుడులను కొనడం మానేశారని చెప్పి ఎప్పుడైతే చెప్పాడో వారందరూ కూడా ఆలోచన చేశారు. ఏమైనా ఆలోచన చేశారంటే, ఒక స్ట్రైక్ లాగా అందరూ కూడా సమకూర్చబడి పెద్ద పెద్ద కేకలు వేస్తూ వారు మరి అరవడం, మరి ఆయన ఏదే విధంగా ఎఫెసు పట్టణం నుంచి పంపించేయడానికి
కొరకు వారు ఆలోచన చేస్తున్న సందర్భంలో అది వారికి కుదరని పక్షముగా ఈ సందర్భంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ప్రతి మనిషి కూడా ఏదో ఒక లాభాన్ని మరి సమకూర్చుకోవడం కోసం ఆలోచన చేస్తాడు. ఈ సమయంలో నేను క్లుప్తంగా ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. 2వ దినవృత్తాంత గ్రంథము 29వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన పేరు హిజ్కియా. ఆయన ఏ లాభాన్ని కూడా ఆశించకుండా యుక్త వయసులో, అనగా 25 సంవత్సరాల వయసు అంటే అది చాలా చక్కని యవ్వన ప్రాయము. ఆ యవ్వన ప్రాయంలో తన యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందంటే, యవ్వన ప్రాయానికి సంబంధించినటువంటి ఆశలతో కూడినటువంటి అలవాటులు లేక ఆలోచనలకు అనుగుణంగా తన జీవితాన్ని కొనసాగించడానికి ఆలోచన చేస్తారు. కానీ ఆయన మాత్రం ఆ విధంగా ఆలోచన చేయలేదు. ఎందుకంటే తన యొక్క తల్లి ఆయనని పెంచిన విధానము చాలా విలువైనది. నేటి దినాలలో మనము కూడా గమనించాలి. మన బిడ్డలను మనం కంటున్నాము, కానీ దేవుని కొరకు పెంచే విధానంలో మనం చాలా ఫెయిల్ అవుతున్నామనే విషయాన్ని సందర్భంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సందర్భంలో కూడా చాలామంది తెలివిగల తల్లిదండ్రులు కూడా అనేటువంటి ఒక మాట ఏంటంటే, బిడ్డలను కంటాము కానీ వాళ్ళ రాతలు కంటాము. నేనేమంటానంటే, వాళ్ళ రాతలు కనలేని పక్షంలో వారిని కనడం కూడా వృధా అనే సందర్భంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఈ హిజ్కియా తన యొక్క తల్లి అబీయ, తన యొక్క తాతగారు అయినటువంటి జకర్య గారి యొక్క కుమార్తె హిజ్కియా యొక్క తల్లి. ఆ తల్లి కూడా ప్రార్థనాపరురాలు కనుక ఆమె జీవిత విధానం ఎంతో దేవునికి దగ్గరగా జీవించిన విధానం బట్టి, కుమారుని కూడా దేవుని కొరకు పెంచిన విధానం బట్టి ఆయన చేసినటువంటి గొప్ప కార్యం ఏంటి, యెరూషలేము దేవాలయాన్ని కూడా తెరిపించి అక్కడ కూడా మరి ఆ హిజ్కియా ఏలుబడి ప్రారంభించిన దినాలలో అక్కడ కూడా వ్యాపారం జరిగేది. కానీ అది దేవుని సముఖములో దేవుని యొక్క సన్నిధిలో వ్యాపారం జరిగించుట అది సరైన విధానము కాదని గమనించి మరి యాజకులను లేవీయులను కూడా పిలవనంపి ఆయన అంటున్నటువంటి గొప్ప మాట ఏంటంటే, మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి అంటున్నాడు. అంటే మిమ్మల్ని మీరు డెడికేట్ చేసుకోండి. ఈనాడు మనము కూడా ఆలోచన చేసినట్లయితే ఏదైనా పని మనము గావించినప్పుడు నేను చేయగలనా చేయలేనని ఆలోచన చేస్తాం. అదేవిధంగా మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకున్నట్లయితే నేను చెప్పే పనిని మీరు చేయగలుగుతారని చెప్పి ఆయన అన్నప్పుడు, వారు వయసులో అతనికంటే పెద్దవాడు అయినప్పటికీ కూడా వారు చాలా మరి బాధపడినట్టుగా లేక వారు కొంచెం ఇబ్బంది పడినట్టుగా మనం బైబిల్లో మనం గమనించవచ్చు. అయినప్పటికీ కూడా దేవుళ్ళలో యథార్థమైనటువంటి భక్తిని గావించినటువంటి ఈ యొక్క హిజ్కియా వారితో మాట్లాడినప్పుడు తప్పకుండా వారు దానిని అమల్లోకి పెట్టారు. కానీ ఆ హిజ్కియా జీవించిన విధానం అంతట్లో కూడా దేవునికి యథార్థమైన భక్తిని ఆయన కనపరుస్తూ యథార్థంగా జీవించే విధానంలో ఎక్కడ కూడా ఆయన ఫెయిల్ కాకుండా దేవుని ఎంతగానో బలపరచబడ్డాడు. అయితే చివరిగా నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, అంత యథార్థంగా జీవించినప్పటికీ కూడా, ఏ లాభాపేక్ష లేకుండా జీవించినప్పటికీ కూడా దేవుడు అతనికి ఒక పరీక్ష పెట్టాడు. 38వ అధ్యాయము మరి యెషయా గ్రంథంలో చూసినట్లయితే ఒకసారి చూద్దాం ఆ వాక్యము. యెషయా గ్రంథము 38వ అధ్యాయము మొదటి మాట. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ప్రవక్తయు ఆమోస్ కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకువు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకునమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. చూడండి, ఆ మాట చెప్పిన వెంటనే ఇక ఆయన ఏమీ ఆలోచన చేయకుండా తను మాట్లాడిన మాటను ఒక్కసారి మనము చదువుకుందాము. చదవండి. అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకున్నామని హిజ్కియా కన్నీళ్లు విడిచొచ్చు యెహోవాకు ప్రార్థింపగా. ఇక్కడ మనం గమనించాలి, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కొన్ని సందర్భాలను మనం చేసేటువంటి చాలా పెద్ద తప్పు ఏంటంటే, ప్రార్థన చేసేటప్పుడు దేవునితో మనము ముఖాముఖిగా మాట్లాడుతున్నామనే విషయాన్ని మనం విరిగి మనం చేసేటువంటి ప్రార్థన దేవుడు వినే విధంగా మనము దేవునితో మంచి సాన్నిధ్యం కలిగి మనం ప్రార్థన చేయాలి. కొన్ని సందర్భాలలో మత్తయి సువార్తలో ఉంటుంది, మనం చేసేటువంటి ప్రార్థన ఎట్లా ఉంటుందంటే, మనల్ని అనేక మంది చూసి ఈమె చాలా ప్రార్థనాపరురాలని అనుకునే నిమిత్తము ఏదో గంభీరంగా ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ అలాంటి ప్రార్థన దేవుడు వినడు. మనము ప్రార్థన చేసేటప్పుడు కూడా గమనించండి, దేవునికి మనకి ఇక మరి మధ్యవర్తికి యేసుక్రీస్తు ఉంటాడు కనుక ఆయన
ద్వారా మాత్రమే మనం ప్రార్థన చేయటం మనం అభ్యాసం చేయాలి. కొన్ని సందర్భాల్లో ఈ మాట చెప్పినప్పుడు నేను కొంచెం చింతిస్తున్నాను. ఈ మాట ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. చాలామంది ప్రార్థన చేసేటప్పుడు మంచి ప్రార్థన చేస్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా గమనించండి. వెంటనే ఏమంటారంటే, ప్రార్థన ప్రారంభించిన వెంటనే ఏమంటారంటే, ప్రేమగల మా యేసయ్య అంటారు. మనం యేసయ్యకు ప్రార్థన చేయకూడదు, తండ్రికి చేయాలి. తండ్రితో మనము ముఖాముఖిగా మాట్లాడుతూ యేసు నామములో ఈ ప్రార్థన మీకు అర్పిస్తున్నామని చెప్పి చివరిలో మనం యేసుని మనము జ్ఞాపకం తెచ్చుకోవాలి. కానీ మనం యేసుకు ప్రార్థన చేసి మరలా మనము చివరిలో ఏమంటామంటే యేసునామములో, అంటే యేసయ్యకు ప్రార్థన చేసి మళ్ళీ యేసునామం ప్రార్థన చేస్తున్నామంటే దాంట్లో అర్థం ఉండదు. కనుక మనము తండ్రితో మనం మాట్లాడుతున్న మన విషయాలు మనము ఎరుగుతాం, మనకు మంచిదని సందర్భం మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఈ హిజ్కియా ఏం చేశాడంటే, వెంటనే ఆ మాట విన్నటువంటి హిజ్కియా తన ముఖాన్ని గోడ వైపు తిప్పుకున్నాడు. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ఎందుకు గోడ వైపు తిప్పుకున్నాడంటే, తన దృష్టి వేరొక చోటకి కేంద్రీకరించకుండా ఉండే నిమిత్తము దేవునితో మాట్లాడేటప్పుడు అతి ప్రాముఖ్యమైనటువంటి సందర్భంగా దానిని భావించి చాలా జాగ్రత్త కలిగి తన ముఖాన్ని గోడ వైపుకి తిప్పుకొని ప్రార్థన చేస్తున్నాడు. నేను అనేక చోట్ల చూస్తూ ఉంటాను, మీరు కూడా చూసే ఉండొచ్చు. ఈ మహమ్మదీయులు ఉంటారు కదండి, వారు మరి నమాజ్ చేసేటప్పుడు వారి ముఖం కూడా గోడ వైపుకే తిప్పుకుని వారు నమాజ్ చేస్తూ ఉంటారు. అంటే లేక సల్లి అంటూ ఉంటారు, దాన్ని చేస్తూ ఉంటారు. ఎందుకంటే వారి దృష్టి కూడా ఎటూ కేంద్రీకరించబడకుండా తమ మదిలోనికి ఏమీ రాకుండా యథార్థమైనటువంటి ప్రార్థన ఆ దేవునికి చేయని ఉద్దేశంతో హిజ్కియా కూడా, ఇప్పుడు ఎన్ననుకోండి నేను మాట్లాడుతున్నాను, మిమ్మల్ని చూసిన సందర్భాల్లో నా హావభావాలు లేక నా దృష్టి వేరే వేరే చోటికి కేంద్రీకరించబడవచ్చు. అలాంటి ఇబ్బంది లేకుండా ఈ హిజ్కియా తన ముఖాన్ని గోడ వైపు తిప్పుకుని కన్నీరు విడిచొచ్చు ప్రార్థన చేస్తున్న సందర్భంలో 4వ వచనం చూడండి ఒకసారి. యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీరు విడుచుట నేను చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, ఇక 15 సంవత్సరములు ఆయుష్ నీకు ఇచ్చేదను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అంటే దీనిలో మనం అర్థం చేసుకున్న విషయం ఏంటంటే, అంత యథార్థపరుడుగా హిజ్కియా జీవించినప్పటికీ కూడా ప్రతి క్షణము కూడా దేవుళ్ళు అతనికి అనేకమైన పరీక్షలు లేక పరిశోధన. నేను చాలా ఇష్టమైనటువంటి పదం ఏంటంటే పరిశోధన. నాకు చాలా ఇష్టం ఆ పదం. శోధించేవాడు సాతానైతే పరిశోధించేవాడు మన దేవుడు. మనల్ని ప్రతి క్షణము కూడా ఆయన దగ్గరకు చేర్చుకునే నిమిత్తము మనల్ని పరిశోధిస్తూనే ఉంటాడు. మరి అలానే మరి ఆ ఆదికాండం 22వ అధ్యాయంలో కూడా మరి అబ్రహాము విషయంలో కూడా మరి అబ్రహామును కూడా దేవుడు పరిశోధించాడు. శోధించలేదు, పరిశోధించాడు. చాలామంది క్రైస్తవేతరులు లేక క్రీస్తుని ఎరగని వారు ఏమనుకుంటారంటే, అబ్రహామును చాలా దేవుడు శోధించాడని చెప్పి అనుకుంటారు. కానీ దేవుడు ఆయనను శోధించలేదు, పరిశోధించాడు. అంటే తనలో ఉన్నటువంటి భక్తిని, తనలో ఉన్న విశ్వాసాన్ని దేవుడు మనందరికీ తెలియజెప్పే కొరకు ఆయనను పరిశోధించడం ద్వారా ఆ పరిశోధనలో ఆయన గొప్ప ఒక తండ్రిగా, విశ్వాసులకు తండ్రిగా ఈనాడు ఇప్పటికీ కూడా ఆయనను మనము జ్ఞాపకం తెచ్చుకుంటున్నామంటే, ఆ పరిశోధనకు ఆయన ఎలాంటి వేదన కానీ ఎలాంటి బాధను కానీ వ్యక్తం చేయలేని విషయాన్ని మనం నేర్చుకుంటా లేక తెలుసుకుంటా మనకెంతో మంచిదని సందర్భం మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక గమనించండి, ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనకు దేవుని లాభము తప్ప ఇంకా దేనిలో కూడా లాభము మనము ఆశించకూడదు. అందుకే భక్తుడైనటువంటి పౌలు గారు కూడా ఒక చక్కని మాట అంటాడు. ఈ ఒక్క మాట చూసుకుని మనము ప్రార్థన చేసుకుందాం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో చాలా చక్కని మాట ఉంటుంది. ఒకసారి మనం చూద్దామా? ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ హల్లెలూయా చెప్పలేకపోతున్నారు. చావైతే లాభం ఏంటి, బ్రతుకుంటే లాభం కానీ చావైతే లాభం ఏంటి అని క్రీస్తు నెరగవారికి అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ పౌలు గారు మాత్రం చాలా జాగ్రత్తగా గమనించండి. ఆయన ఈ లోకంలో బ్రతికితే నీ కొరకు నేను జీవిస్తాను,
నేను చనిపోతే నాకు లాభము. ఎందుకు లాభము? నేను చనిపోతే నేరుగా నేను పరలోకానికి చేర్చబడతాననేటువంటి ఒక చక్కని ఆలోచన. ఎందుకు? తను జీవించిన విధానం బట్టి, అది మనం తెలుసుకోవాలి. తను జీవించిన విధానం బట్టి నేను చనిపోతే తప్పకుండా నేను దేవుని చూస్తాను, దేవునితో నేను సహవాసం చేస్తాననే ఉద్దేశంతో ఆయన అంటున్నాడు, దానిని నాకు లాభము అంటున్నాడు. మా ఊరిలో నా చిన్నప్పుడు, అంతకంటే చిన్న బాలుడు అనమాట, తల్లి కూడా మంచి ప్రార్థన పడతారు. అయితే కొన్ని సందర్భాల్లో మనం గమనించినట్లయితే పిల్లలు మనం చేసేటువంటి ప్రార్థనలు, మనం జీవించే విధానాన్ని వారు ఇమిటేట్ చేస్తూ ఉంటారు, అనగా అనుకరిస్తూ ఉంటారు. ఒక రోజున తల్లి ఊడుస్తూ ఉన్నదనమాట. ఊడుస్తుంటే ఆ తల్లిని ఎక్కువాడు ఆ బాలుడు ఇబ్బంది పెడుతున్నాడు. అమ్మ, నాకు ₹1 నేను కొట్టుకు వెళ్ళి ఏమైనా కొనుక్కుంటానంటే, ఆవు నాన్న ఇస్తాను, ఊడ్చిన తర్వాత ఇస్తానని చెప్పి అంటున్నా సరే వినటం లేదు. వాడు మానవ చేస్తున్నాడు. ఇక తట్టుకోలేక ఆ తల్లి ఊడుస్తున్న సందర్భంలో ఆ చీపురు తిరగవేసి ఆ బాబును పట్టబోయేసరికి వాడు కూడా ప్రార్థనలో నిమగ్నమైన వాడు, ప్రార్థన యొక్క విలువను తెలిసిన వాడు కనుక వాడన్న మాట ఏంటంటే, ఆ తల్లి కొట్టడానికి చీపురు లేపిన వెంటనే, అమ్మ దేవుడు నిన్ను దీవించునుగా అంటే వెంటనే ఆ తల్లి ఏం చేసిందంటే ఆ చీపుర పక్కన పడేసి అక్కడ ఎత్తుకుని ముద్దాడి వాడు ₹1 అడిగితే ₹4 లేక ₹5 ఇచ్చినట్టుగా నేను చిన్నప్పుడు గమనించాను. ఎందుకు నాకు ఆ విషయాన్ని మీకు చెప్పాలని నేను ఎంతగానో ఆశపడను. ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఏదో ఒక లాభాపేక్ష, ఒక లాభము కలిగి ఉండాలి, ఏదో సంపాదించాలి. కానీ కొన్ని సందర్భాలలో మనం సంపాదించి మనం దానిని ఆస్వాదించే సందర్భంలో కూడా మనము దానిని పొందలేక ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాం. మా తండ్రి గారు మేము చిన్నప్పుడు ఉన్నటువంటి సందర్భంలో ఆయన వాక్యం చెబుతూ ఒక విషయం జ్ఞాపకం చేశారు. అదొక్కటి చెప్పి నేను నా మాటలను ముగిస్తాను. ఒక ఆయన ఆలోచన చేస్తున్నాడు, యవనస్తుడే, చాలా జాగ్రత్తగా నేను, మంచి యవనస్తుడు. అతను అనుకుంటున్నాడు, అందరూ కూడా క్రైస్తవులు వారు కష్టపడి సంపాదించుకుని దేవా నీవు నాకు ఇచ్చావు, దేవా నీవు నాకు ఇచ్చావు అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇది ఎక్కడ అన్యాయం అని చెప్పి ఆయన ఆలోచన చేసి ఒక రోజున పనికి వెళ్ళాడు, కొంత డబ్బు సంపాదించుకున్నాడు. వచ్చేటప్పుడు మరి తనకిష్టమైనటువంటి మటన్ కొని తెచ్చుకున్నాడు, చక్కగా వండుకున్నాడు ఒక్కడే. మరి ఆ గిన్నెలో అన్నం పెట్టుకున్నాడు, కూర పెట్టుకున్నాడు, ఇక కళ్ళు మూసుకున్నాడు, దేవుడిని తెలుసుకున్నాడు. ఏమయ్యా దేవుడా, అందరూ నువ్విచ్చావు అని చెప్పి అంటూ ఉంటారు, నేను పనికెడితే కానీ నాకు ఈ డబ్బులు రాలేదు, ఆ డబ్బులు వస్తే కానీ నేను ఈ మటన్ కొనుక్కోలేదు, మరి నువ్విచ్చావని చెప్పి అంటారంటే అని చెప్పి తిడుతూనే ఉన్నాడు అనమాట కళ్ళు మూసుకుని. ఈ లోపు వచ్చింది డిఓజీ గారు. అర్థమైంది మీకు? డిఓజీ అంటే ఎవరు? ఆఫీసర్ కాదు, డిఓజీ అంటే కుక్క వచ్చి ఆయన ఆవేశంతో తిడుతూ ఉన్నాడు అనమాట దేవుణ్ణి. ఈ సందర్భంలో దొరికిందిరా సందర్భంగా చక్కగా ఆ మటన్ కర్రీ అన్నం అంతా తినేసి మొత్తం ప్లేట్ అంతా కూడా అంటిగా నాకేసి వెళ్ళిపోయింది. కసిదైనా తిట్టాడు అయిపోయింది. ఆ తర్వాత ఇంకా భోజనం చేద్దామని చెప్పి కళ్ళు తెరిచి చూస్తే అక్కడ ఏమున్నదండి? ఖాళీ ప్లేట్. గమనించినప్పుడు దేవుని బిడ్డారా, దేవుడు వెర్రివాడు కాదు. కొన్ని సందర్భాలు నాకు అర్థం కాదు ఒక మాట, దేవుడు వెక్కిరింపబడడు. మనమే వెక్కిరించబడతాం మన యొక్క క్రియలను బట్టి. ఆ సందర్భంలో అతనికి అప్పుడు జ్ఞానోదయం కలిగి, ప్రభువా నన్ను క్షమించు, ఏదో ఆవేశంలో నేను తిట్టాను, నేను కనపరచడం మానేసి నేను తిట్టాను, ప్రభువా నన్ను క్షమించని చెప్పి ఆ రోజు నుంచి ఆయన ప్రార్థన చేయటం, దేవునికి దగ్గరగా జీవించడం జరిగింది. కొన్ని సందర్భాల్లో మనము కూడా మనకి కొన్ని దెబ్బలు తగిలితే కానీ మనలో కొన్ని మార్పులు రావు. కానీ ఆ దెబ్బలు చిన్న దెబ్బలు అయితే పర్లేదు, కానీ పెద్ద దెబ్బలు అయితే మాత్రం వాటిని కూడా మనం తట్టుకోలేము. కనుక దేవుని బిడ్డలారా గమనించాలి, మనం ఎప్పుడు కూడా దేవునితో మంచి సాంగత్యం కలిగి ప్రతి క్షణము కూడా ఆ దేవాది దేవుని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా, ఆయనతో మంచి సాంగత్యం కలిగి జీవించడం ద్వారా తప్పకుండా మనము ఆయనతో కలిసి జీవించేటువంటి మహాభాగ్యాన్ని కలిగి ఉంటామని మీ అందరికీ నేను మనవి చేస్తాను. ప్రార్థనలో ఉండేటువంటి శక్తిని కూడా ఈ ఒక్క మాట చెప్పని ఆశపడుతున్నాను. మన చిన్నప్పుడు మరి 2 టీచర్స్ ఉండేవారు, భార్యాభర్తలు. నేను ప్రాక్టికల్గా చూసిన విషయం చెప్పి నేను ముగిస్తాను అన్నమాట. వారు ఎంత ప్రార్థన పరులంటే ఈ నేటి దినాలలో అంత ప్రార్థన నేను ఎక్కడ గమనించడం లేదు. నిజమే, మన ప్రార్థన ఎలా ఉంటుందంటే కొన్ని సందర్భాల్లో ఒక ఆయన మాకు తెలిసిన ప్రార్థన చేసేవాడు, ఆహారం ముందు పెట్టుకొని ప్రార్థన చేసేవాడు. ఎలాంటి ప్రార్థన అంటే, దేవా నీకు స్తోత్రం, నాకు ఆత్రం, ఆమేన్ అనేవాడు. నీకు స్తోత్రం, నాకు ఆత్రం, ఆమేన్. ఇదే ప్రార్థన.
ఇలాంటి ప్రార్థన నేటి దినాల్లో మనం గమనిస్తుంది. కానీ ఆ ఇరువురు దంపతులు కూడా మంచి ప్రార్థనా పనులు. ఏకైక కుమార్తె, వారికి 4 సంవత్సరాల కుమార్తె ఉండేది. నేను ప్రాక్టికల్గా చూసిన విషయం చెబుతున్నాను. ప్రార్థనలో బాగా ఆ బిడ్డను పెంచడం నేను గమనించాను. ఒకరోజు నిద్ర కూడా స్కూల్ నుంచి రావడం లేట్ అయింది. పాప స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చి చూస్తే తాళం వేస్తుంది, ఆకలి వేస్తుంది. ఏం చేయాలి అర్థం కాక మరి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు నేర్పినట్టు ప్రార్థన జ్ఞాపకం వచ్చి నువ్వు ఏది అడిగినా సరే దేవుడు నీకు అనుగ్రహిస్తాడని చెప్పంటే ఆ మాటలు జ్ఞాపకం వచ్చి ఆమె ఎట్లా ప్రార్థన చేస్తుంది చెప్పమంటారా? తాతయ్య అంటుంది. ఎవరిని? యేసయ్యని. తాతయ్య. ఎందుకు తాతయ్య అన్నది? మనం ప్రార్థన చేసేటప్పుడు మనం ఏమంటాం? తండ్రి తండ్రి అని ప్రార్థన. అంటే మా డాడీకి మా మమ్మీకి యేసయ్య తండ్రి అయితే నాకేమవుతాడు? తాతయ్య కదా అని చెప్పి తాతయ్య అని ప్రార్థన చేయటం మొదలెట్టింది. ఎట్లా ప్రార్థన చేస్తే చెప్పుకుంటారా? అక్కడ ఒక పెద్ద దేవాలయం ఉంది. ప్రతిరోజు కూడా దేవాలయ తలుపు తెరిసే ఉంటాయి. వెళ్ళి ఆ పుల్పిట్ ముందుకు వెళ్ళి మోకరించి కన్నీరు విడుస్తూ ఆకలి కదండి చిన్న పాప ఏడుస్తూ గారాభంగా ప్రార్థన చేస్తుంది. తాతయ్య నాకు ఆకలేస్తుంది, నాకు తినడానికి ఏమైనా ఇవ్వా అని చెప్పి ఆమె ప్రార్థన చేస్తుంటే ఆ సందర్భంలో మన సహోదరుడు రత్నసింగ్ గారు లాంటి ఒక ఆయన ఆ రోడ్డు ప్రక్కచ్చి వెళుతుంది అనమాట. ఏంటి సాయంకాల సమయంలో చిన్న పాప మాటలు వినపడుతుందని చెప్పి గమనించి లోపలికి వచ్చి చూస్తే చిన్న పాప మోకరించి ప్రార్థన చేస్తున్న విషయాన్ని గమనించి ఆయన వెంటనే ప్రేమ కలిగి ప్రక్కన బిస్కెట్ షాప్ దగ్గరికి వెళ్ళి ఆ బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొచ్చి పాప ముందు పెట్టి వెళ్ళిపోయి వెనకాల చూస్తున్నాను అనమాట. ప్రార్థన చేసిన తర్వాత కళ్ళు తెరిచి చూడంగానే ఏముందని ముందు బిస్కెట్ ప్యాకెట్ చూసి చాలా సంతోషించింది, చాలా ఆనందించింది. చూసారా? అంటే మనం చేసేటువంటి భక్తి మన బిడ్డలకు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో మనం ఆలోచన చేయాలి. మన బిడ్డలకు లాభము చేకూర్చబడేటువంటి విషయాలు మన బిడ్డలకు మనం నేర్పకూడదు. ప్రార్థన అనేది చాలా లాభముతో ఉన్నటువంటి అది గొప్ప భాగ్యంగా మనం ఎంచుకొని మన బిడ్డలు కూడా అదే నేర్పిన విధానములో మనం దీవించబడతాం, మన బిడ్డలు కూడా దీవించబడతారు. అయితే ఒక మాట నేను మీద చెబుతాను. ఏంటంటే నేను చాలా సంతోషిస్తూ ఉంటాను మాట విన్నప్పుడు. వాక్యం చెబుతున్న మాట, మీరు నా ఎడల యథార్థంగా జీవించినట్లయితే మీ బిడ్డలను నేను ఆస్తికర్తలుగా చేస్తానంటే, మిమ్మల్ని కాదు మీ బిడ్డలను. అంటే ఇహలోక సంబంధమైన ఆస్తి కాదు, పర సంబంధమైన ఆస్తి. కనుక తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా జీవించడం ద్వారా మన బిడ్డలు ఆశీర్వదించబడతారని ఈ సందర్భంలో మీకు జ్ఞాపకం చేస్తానమ్మా. అనేక సందర్భాల్లో మా తండ్రి గారు వాక్యం చెబుతూ అనేవారు. మరి పెద్దవారికి మీకు అర్థమవుతుందన్నమాట. బిడ్డలు యథార్థంగా జీవించాలన్నా, బిడ్డలు దేవుని పట్ల నమ్మకంగా జీవించాలంటే మనం పత్యం చేయాలండి. పత్యం అంటే అర్థమైంది మీకు? ఏదైనా రోగం వచ్చినప్పుడు మనం పత్యం చేస్తాం. అంటే లోక సంబంధమైన పత్యం కాదు, పర సంబంధమైన పత్యం. మనం మాట్లాడే మాటలు, మనం చేసేటువంటి క్రియలు, మనం చూసేటువంటి చూపులు, మన నడవడిక ప్రతి దానిని కూడా నేటి దినాల్లో బిడ్డలు ప్రతి దాన్ని కూడా అబ్జర్వ్ చేస్తారు. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి బిడ్డలు పెంచుకోవాలి. లేకపోతే లోకము మనలను చాలా అసహించుకుంటుంది. కనుక మరి హిజ్కియా ఏ విధంగా అయితే ఎలాంటి లాభము లేకుండా మరి దేవుని పట్ల ఉన్నటువంటి ఆ యొక్క భక్తిని బట్టి యెరూషలేము దేవాలయం అతను చేసిన గొప్ప కార్యాన్ని బట్టి దీవించబడ్డాడు. మరలా ఆయన పరిశోధించబడ్డాడు. ఆ పరిశోధనకు అనుగుణంగా మళ్ళీ అతను 15 సంవత్సరాలు మళ్ళీ ఆయుష్ను పొందుకుని దేవుని కృపలో వర్ధిల్లింపబడ్డాడు. అట్టి కృపలో మనందరం కూడా వర్ధిల్లింపబడి దేవుడు దీవించబడ్డాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకును మన కుటుంబాలకు ఈ యొక్క జీసస్ కాల్స్లో ఉన్నటువంటి పార్ట్నర్స్ ఉన్నటువంటి అందరికీ, అలానే మా ప్రియ సహోదరులు పెద్దలు వరప్రసాద్ గారికి అందరికీ పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉండి నడిపించి ఆదరించునుగాక. ఆమేన్. సమయంలో చక్కని వాక్యాన్ని అందించినటువంటి ప్రియులు దైవజనులు రాపాక స్టీవెన్స్ గారికి శుభాలు తెలియజేస్తున్నాను. సమయం 9 గంటలు ఇంకా 5 నిమిషాల సమయం ఉంది. చాలా అలసిపోయింది వాస్తవం. రాత్రి ఆన్లైన్ ట్రైన్స్ విజయవాడ నుంచి 2 గంటల ప్రాంతంలో అలా గుంటూరు వెళ్ళి గుంటూరు ప్రయత్నంలో పార్టిసిపేట్ చేసి ఉదయకాలం 5 గంటలకు మా గృహాలకు చేరుకున్నాం. తర్వాత కూడా కొన్ని ఆరాధనలు ఈరోజు శుక్రవారం జరగడం, మనం తప్పనిసరిగా మచిలీపట్నాన్ని ఇంటి పరిస్థితులు కూడా విడిచిపెట్టకూడదు.
మిమ్మల్ని అందరినీ మరి ప్రేమిస్తూ దేవుని బిడ్డలుగా ఉన్న మిమ్మల్తో మీతో కలిసి సహవాసం చేయడానికి ఇష్టపడి మేము ఇక్కడికి రావడం జరిగింది. వాస్తవానికి శరీరం సహకరించడం లేదు, ఇది నిజం. మీరు నమ్మండి. మచిలీపట్నం వచ్చే దారిలో ఆ బ్రిడ్జ్ దగ్గర కారు ఆపేసి కారులోనే ఒక 10-15 నిమిషాలు నిద్రపోయాను. రతన్ సింగ్ గారు ఫోన్ చేస్తాను, అన్న బయలుదేరారా వచ్చేస్తున్నాం. మేము 3 గంటల ప్రాంతం 3:30-4 గంటల ప్రాంతానికి దాదాపుగా మేము ఇక్కడ చేరుకున్నాం. మన ప్రార్థన మరి సెంటర్ కొరకు, ప్రార్థన గోపురం సెంటర్ కొరకు మరి గృహం చూసి రావడానికి దేవుడు కృపణించాడు. అందరూ చెప్పకూడదమ్మా. శోధన పరిశోధన. విచిత్రం ఏమిటంటే ఏ గృహం దగ్గరికి వెళ్ళామో వారు క్రైస్తవులు, మరి ఆ ప్రాపర్టీకి సంబంధించినటువంటి దాన్ని చూసేవారు కూడా దైవ సేవకులే. వారు నన్ను అడిగిన ప్రశ్న నాకు గుండెల్లో గాయమైపోయింది. ఒక హైందవులు అడిగినట్లు అడిగారు, దేని కొరకండి అది, ఏం చేస్తారు మీరు అక్కడ, ప్రార్థన చేస్తారా, చుట్టుపక్కల వారికి ఇబ్బందికరంగా కలుగుతుందా? నేను బయట ప్రాంతాలలో మన పరిచయాలకు స్థలం అడిగితే హైందవులు అంటారు, మేము అంటారు. అదే కోవలో ఆ సహోదరి ఆ యొక్క సహోదరులు మాట్లాడినప్పుడు కలిసారు కూడా గుండెల్లో బాధ అనిపించింది. గట్టిగానే అడిగాను, అవునా దేవుని సేవా పరిచయకు సహకారంగా ఉండకపోతే, ఇప్పుడు చూడండి దిమిత్రి ఏం చేశాడు, ఆయన ఎప్పుడు మాటలు చేసి పెట్టాడు. పౌలు గారు వచ్చి దేవుని వాక్యం నింపాడు, ఇప్పుడు వ్యాపారం అంతా పోయింది. ఇక అరుస్తూ కేకలు పెడుతూ ఆ పరిచయను పాడు చేయడానికి ఎంతగానో వాడు ప్రయత్నం చేశాడు. ఎందుకు దాని ద్వారా దేవుడు మనకు చెప్పే విషయం ఏంటంటే, దేవుడి స్వార్థ మన దగ్గరకు వచ్చినప్పుడు అనేక మందిని మనము ఆహ్వానించి ఆకర్షించి ఈ ప్రాంతానికి నడిపించాల్సిన అవసరం ఉంది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మీరు వస్తున్న వారంతా నిజంగా ధన్యులు 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 అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మీరు ఎంతగా మీరు ప్రేమిస్తున్నారు, దేవుడు అంతగా మిమ్మల్ని దీవించబోతున్నాడు. మన ప్రయాస ప్రభునందు మన ప్రయాస వ్యర్థము కాదు. ఈ మచిలీపట్నం ప్రాంతంలో ఒక చక్కని ప్రేయర్ సెంటర్ ఉండాలి అనేటువంటి ఆకాంక్షతో ముందుకు వెళుతూ ఉన్నాం. కాబట్టి మీరు ప్రార్థన చేయండి. మీ అందరి సహకారంతో తప్పనిసరిగా మీ వారికి తెలియచేయండి. వాట్సాప్లో ఉన్న మీ గ్రూప్స్లోకి ఫార్వర్డ్ చేయండి, ఆహ్వానించండి. వారు ఏ సంఘానికి వెళుతున్నప్పటికీ కూడా యేసు పిలుస్తున్నాడు పరిచర్యలో చక్కని భాగస్వాములై మరి దైవ సేవకుల యొక్క దీవెన వారి కుటుంబాలపై ప్రవహిస్తున్నటువంటి అభిషేకం మన కుటుంబాలు మన బిడ్డలకు కూడా అది అందేలాగా మనము మరి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాం యొక్క దీవెన ఇస్సాకు మీద, ఇస్సాకు దీవెన యాకోబు మీద, యాకోబు దీవెన యోసేపు మీద ప్రవహించిన రీతిగా ఈ పరిచర్యలో దేవుని యొక్క ఆశీర్వాదము ప్రవక్తల పైన మరి వారి పైన ఉన్నటువంటి దీవెన వారు ప్రార్థిస్తున్నప్పుడు మన కుటుంబాలకు క్షేమకరంగాను ఆశీర్వాదకరంగాను అది ఉండబోతుందన్న విషయాన్ని మనం మర్చిపోవడానికి వీరు లేదు. ఎంత అద్భుతంగా చెప్పారు. ఇస్కియా చక్కని ప్రార్థన, శోధన పరిశోధన. ఏంటది? శోధన, చెప్పండి. శోధన, శోధన పరిశోధన. శోధించబడింది ఎస్తేరు. ఒక్కగానొక్కతే ఇంటిలో తల్లిదండ్రులు లేరు, బాబాయి పెంచాడు. దుఃఖంతో తల్లిని తండ్రిని జ్ఞాపకం చేసుకుంటూ, బాగా వినండి, నాన్నవారు లేక నాన్న ప్రేమకు బాబాయి ప్రేమకు తేడా ఉందా లేదా? ఉందా లేదా? బాబాయ్ ఎంతమంది ఉన్నారు? ఎవరు బాబాయ్ లేక నాన్నలే లేరయ్యా, కొంతమందికి బాబాయ్ దాకా ఉండాలి. సో ఆ ప్రేమ తండ్రి ప్రేమలో తెలియని ఒక అనామకురాలు ఇస్తే, బాబాయ్ పెడితేనే తినాలి. పిన్ని పిలిచి, ఏ ఎస్తే నువ్వు వచ్చి భోజనం చేయి అంటేనే
భోజనం చేయాలి. అదే మన ఇంట్లో అమ్మని నాన్నడు వెళ్ళి పెట్టుకొని తింటాం. ఆ కష్టంలో శోధన సమయంలో యవనస్తులు బాగా వినండి, చిన్న పరిశోధన జరిగింది. ఆ దేశంలో ఉన్నటువంటి కన్యకలందరినీ రాజు సముఖానికి తీసుకురాబట్టారు. ఆ పరిశోధనలో ఎస్తేరు గెలిచింది, మహారాణిగా మారింది. శోధన, దేవుడు నిన్ను పరిశోధించేటప్పుడు, ఆయన పని కొరకు నిన్ను పరిశోధించేటప్పుడు, నేను దగ్గర కూర్చొని అందరూ లెక్కేసుకుంటున్నా, ఎంతమంది వచ్చారు? 20 మంది అన్నారు. కొంత మీరు శ్రమ చేయండి, కొంత వ్యక్తులకు తెలియచేయండి. యేసు పిలుస్తున్నాడు అనేది కేవలం ఒక ప్లాట్ఫామ్ మాత్రమే. ఇక్కడ అందించబడిన వాక్యం మీ జీవితాలకు ఒక ఆశీర్వాదకరంగా, మీ కొరకు మేము ప్రార్థించే వారంగా. మేము వెళ్ళిపోయిన తర్వాత మీలో చాలా మంది కవర్స్లో డబ్బులు ఇచ్చాము. ఎప్పుడు మేము వచ్చినా కానుక పెట్టేస్తా ఉన్నాం, అయ్యా మేము ఇంత డబ్బులు పెట్టాము, మాకు రిసిప్ట్ రాలేదన్న వాళ్ళు ఎవరు ఉంటే చేతులెత్తండి. గోటి రిసిప్ట్ వచ్చిందానికి మీ మనవడిది, మీరు బాబుకి ఆ రోజు మీరు ఇచ్చింది ఎంట్రీ వచ్చిందా? మనవడిది వచ్చిందా? 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 సో ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా ఇది వ్యర్థంగా పోదు. ప్రార్థన గోపురం వచ్చిందా? ఇట్ హస్ కమ్ రైట్. వచ్చింది. ఎంక్వార్ట్మెంట్స్ అమ్మా మీకు వచ్చిందా? హార్ట్ రాలేదు, రిసీట్ వచ్చిందా మీకు కట్టినట్టు? అది పోయినసారి అది 4000 పే చేశారా? పే చేశారు, ఇంకా రాలేదు, రిసీట్ రాలేదు, సర్టిఫికేట్ రాలేదు. 4 సంవత్సరాలు అయింది. బర్త్డే ప్రేమ్ కూడా రాలేదు. రేపు 1వ తారీఖు, రేపు మార్నింగ్ వస్తుంది ఫోన్ కాల్, రేపు పొద్దున్నే వస్తుంది. బిలో 9 o'clock యూ విల్ గెట్ అ ఫోన్ కాల్. సో తప్పనిసరి అమ్మా రాలేదా? సో మీ ఫోన్ నెంబర్ ఉందా మీకు? వస్తుందా? అంటారు మీ ఫోన్ నెంబర్ తప్పనిసరిగా ఎంట్రీస్ చేయాల్సిన అవసరం. సో ఐ థింక్ దే ఆర్ పుట్టింగ్ ఇన్ టు ద మిషన్ నెట్వర్క్, మచిలీపట్నం మిషన్ నెట్వర్క్. ఏదేమైనా మీరు దీవెన కారకులుగా ఉన్నారు, ఈ పరిచయంలో సహకారులుగా ఉన్నారు చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు. మరి ఈ నెలలో తప్పనిసరిగా ఒక మంచి ప్రాంతాన్ని సహోదరులు మరి చెక్ చేసి మాకు తెలియజేస్తే దాన్ని మళ్ళా చూసి మన ఈ మిషన్ నెట్వర్క్ ప్రేమ్ సెంటర్లో దాన్ని మనం కన్వర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కనుక తప్పనిసరిగా ప్రార్థనాపూర్వకంగా అందరి ముందు కొనసాగదు. ఇంతకీ ఇస్తే ఏమైంది? రాణి అయిపోయింది. ఎవరు పెడితే తినడానికి కూడా సంకోచించే ఇస్తారు. చక్కని వస్త్రం కట్టుకుంటే పిల్లి తిడుతుందేమో అని భయపడినటువంటి ఇస్తేరు రాజసముఖంలో మహారాణి వస్త్రాలు ధరించి 127 సంస్థానాలకు అధికారినిగా దేవుడు సిద్ధపరిచాడు. దేవుడు పరిశోధించినప్పుడు దేవుని పని కొరకు తప్పనిసరిగా చేయాలి. శోధన ఎదురైంది. యోసేపు 17 సంవత్సరాల వయసులో గోతిలో పడేశారు. ఎవరు? బయటోళ్ళు కాదు, సొంత వారి అన్నలే. ఎన్ని సంవత్సరాలు? 17 సంవత్సరాలు. 17 సంవత్సరాల వయసులో ఎంత కోపం ఉంటుంది. అయినా ఒక్క మాట కూడా మాట్లాడాలి. ఒక్క మాట. యోసేపు ప్రభు అయిన యేసుక్రీస్తుకు ముంగుర్తుగా క్షమించే మనస్సు, ఓర్పు సహనంతో ఉన్నటువంటి మనస్సు ఎంత అద్భుతం.
మనం పాడుకోబోతాం. ఇక రేపు మార్చి 5వ తారీఖు నుంచి పాడబడతాం. పాట నోరు మెదుపలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ, నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే సిలువతో సాగింది యాత్ర, కరుణాకి దయగల పాత్ర. గోతులో పడేసినండి శోధన కాదా? అప్పుడు దాకా నాన్న చుట్టూ తిరుగుతూ నాన్న నాన్న అంటూ యాకోబుని కౌగిలించుకుని తిరిగిన యోసేపు బ్రతుకులో ఒక్కసారి తెలియని ఆందోళన, ఏం జరుగుతుందో తెలియదు. అప్పటి వరకు అన్నలతో కలిసి ఆడుకున్న యోసేపును తీసుకెళ్లి గోతులో వేశారు. మీ బ్రతుకులో కూడా కొన్నిసార్లు తోబుట్టువులతో, తోటి సహోదరులతో జరిగే ఈ పోరాటంలో నువ్వు కనుక శోధనను సహించగలిగితే ఆశీర్వాదము నీదే. మన కుటుంబంలో ఉన్న వారే పెడతారు, మన ముందు మనం పొగుడుతారు, మన వెనక వీరు అలాంటి వారిని మన గురించే చెబుతారు. ఈ శోధనను జయించగలిగితే మనకు ఆశీర్వాదం. కష్ట సమయంలో, కరువు సమయంలో మనను లేని మాటలు అంటారు. ఒకప్పుడు ఉన్నప్పుడు బాగా బతికాడు, ఈరోజు అడుగు తింటున్నాడని. దేవునికి స్తోత్రం. ఆ రోజు యోసేపుని ఏం జరిగిందో తెలుసా? అన్నలు దూరం నుంచి వస్తున్నటువంటి ఇష్మాయేలును చూసి, అరే వీడిని గోతులో పడేస్తే మనకేమొస్తుంది, వీడిని అమ్మేద్దాం అనుకున్నారు. గోతులోంచి బయటికి తీశారు, అమ్మేశారు. ఏమని అనుకుంటారు? సొంత తమ్ముడిని ఏమని అనుకుంటారు? మా తమ్ముడు వీడిని మీరు కొనుక్కోండి అని అనుకుంటాడా? తమ్ముడు ఎవరు నమ్ముతారా? అమ్ముతారా? ఏం చెప్పుకుంటారు? మీరందరూ నాతోనే ఉన్నారా? ఒకసారి దేవునికి స్తోత్రం తెలుద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఏం చెప్పుకుంటాడు? వీడొక అనాథ అనేకంటే కూడా ఇంకో మాట ఉంటాడు. వీడొక సోమరిపోతు బానిస. ఏమని ఉంటారు? తమ్ముడని చెప్పుకుంటారు. వీడు ఒక బానిస, వీడు పనిచేయుడు, వీడి పనికిరాడు, ఎంతో కొంత ఇచ్చి వీడిని తీసుకుపోండి. ఎందుకు అమ్మింది ఎవరికి? ఇష్మాయేలు. ఇష్మాయేలు ఎవరు? ఆదర సంతానం. వాడికి వీళ్ళకి విరోధం, శత్రువు కమ్మితే వాడు ఏం చేస్తాడమ్మా? ఒంటి మీద ఆల్రెడీ రంగుల చొక్కా అంగీని లాగేసుకున్నాడు. ఇంకా ఏముంటుంది? ఇంకో షర్టు బన్నీ ఇంకొకలాంటిది. నేను అనుకుంటా వాడిని బయటికి తీసుకొచ్చిన తర్వాత బానిసని గుర్రం మీద గాడి మీద తీసుకెళ్తారా? ఏం చేస్తారు? వాడిని నడిపిస్తారు. నేను అనుకుంటా 2 చేతులు ఇలా కట్టేసి ఒక తాడు ఒక గాడిద పెట్టి, నడవరా నువ్వు నడువు అంటూ వాళ్ళ యొక్క కసిని తీర్చుకుంటూ ఆ ఎండిపోయిన ఎడారి మార్గంలో శోధన. వినండి బాగా, శోధన. నడుస్తున్నాడు. భయంకరమైనటువంటి ఎండ, కాళ్ళు కాలుతూ ఉన్నాయి. ఎండాకాలంలో మీరు రోడ్డు మీద చెప్పులు లేకుండా వెళ్ళండి, సాయంకాలానికి గొప్పలు వచ్చేస్తాయి కాళ్ళు. నేను అనుకుంటా శరీరం మీద మరి ఏముంది అచ్చాదన ఉంటే ఉండొచ్చు, తీసినా తీసేయచ్చు, చెప్పలేదు. బానిస కదా, తాడు పెట్టి లాక్కెళ్తుంటే వెనక్కి తిరిగి చూస్తూ ఉన్నాడు. అన్నలు ఒక్కసారైనా పిలుస్తారేమో అని కఠిన హృదయులైనటువంటి అన్నలు, పోరా ఓ
ఏం జరుగుతుందో చెప్పు. కన్నీళ్ళు. నాన్న ఎంత కష్టపడతాడు అర్థగా, అమ్మ ఎంత కష్టపడతాడు. శోభన. పిల్లలు ఆకలి తీర్చడానికి తల్లిదండ్రులు పడే వేదన. కాళ్ళు కాలుతా ఉన్నాయి, ఒక పక్క కన్నీరు కాలుతా ఉంది, ఇంకో ముందు వైపు గాడిద లాగుతూ ఉంది. యోసేపు ఒక్క మాట కూడా అనలేదు. ఒక్క మాట. అలాగే నడుస్తున్నాడు. చెమటలు కారిపోతా ఉంది, దాహం వేస్తూ ఉంది. ఇచ్చారో లేదో కూడా తెలియదు. తీసుకొని వెళ్ళారు ఐగుప్తు సంతలో. మనం మచిలీపట్నంలో చేపల మార్కెట్కి వెళ్ళాను ఈరోజు. అన్ని రకాల చేపలు పెట్టి అమ్ముతూ ఉన్నారు. చేపలు పెట్టి అమ్మినట్టుగా యోసేపును ఒక కర్ర కట్టి నిల్చోబెట్టారు. అందరూ వస్తున్నారు, చూస్తున్నారు. యోసేపు ఒకడు వచ్చి ముగ్గురు రాయించారు, ఒకడు వచ్చి చెవులు రాయి, ఒకడు వచ్చి నీ పళ్ళు చూపించరా, ఒక ఉన్నాడు నీ చేతులు చూస్తున్నాడు, ఏళ్ళు చూస్తున్నాడు, చర్మం చూస్తూ ఉన్నాడు. సంతలో గుడ్డును చూసినట్టు చూశారు యోసేపు. అయినా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. శోధనలో సాగించాడు. అంతలోనే రాజు వచ్చాడు పోతీఫర్. ఎందుకో యోసేపు చూపులు పోతీఫర్ చూపులు కలిశాయి. అంత కష్టంలో కూడా ఏదో ముఖంలో తెలియని యథార్థత, ముఖంలో సత్యం, ముఖంలో ఒక వెలుగు. ఆ కష్టంలో కూడా ముఖంలో ఏదో సంతృప్తి, ఆ కష్టంలో కూడా ఏదో తెలియని ఒక చిరునవ్వు పోతీఫరును ఆకర్షించింది. వీడు నాకు కావాలి. తీసుకుని వెళ్ళాడు, ఇంటిలో పెట్టాడు. అక్కడ కూడా శ్రమ. దేవుని యొక్క పరిశోధనలో నెగ్గాడు, బాధను అనుభవించాడు. బాధించింది పోతీఫరు భార్య. ఆ బాధను కూడా దిగమింగుకున్నాడు. ఏమి చేయని నేరానికి 11 సంవత్సరాల జైలు శిక్షను అనుభవించాడు. ఆ జైలు శిక్షను దేవుడు ఒక అద్భుతమైనటువంటి కలభావము నేర్పించుకునే పాఠశాలగా దేవుడు దాన్ని మార్చేశాడు. చెప్పకూడదు. అప్పటి వరకు కేవలం కళలు మాత్రమే తెలుసు. కలభావం తెలియని యోసేపుకు దేవుని పరిశోధనలో నెగ్గిన తర్వాత కలభావాలు నేర్పించాడు. ఆ కలభావాలతో ఫరో ముందు నిలబెట్టాడు. ఫరో ముందు నిలిచిన తర్వాత అలా 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 ఆలమోకగా ఫరో కళ గురించి చెప్పగానే దేవుని ఆత్మ కలిగిన ఈ మనుష్యుని మనం కనుగొనగలమా? జ్ఞానాత్మ వివేకములు కలిగిన యోసేపును మనం ఎక్కడైనా చూడగలమా? ఉంగరాన్ని తీశాడు, యోసేపు చేతికి పెట్టాడు. ఒరే వీరికి, ఎవరికి? వీరికి కాదు, వీరికి గౌరవప్రదం, వీరికి సన్నని నార వస్త్రములు ధరింపచేయండి అన్నాడు. మెడలో నుంచి టక్కున గొలుసు తీశాడు, యోసేపునకు వేశాడు. 2వ రథాన్ని సిద్ధం చేయండి, దాని మీద యోసేపు కూర్చోవాలి, కింద కాదు నడవాల్సింది. శోధన సహించాడు, దీవెన పొందుకున్నాడు. ఎవడైనా ఐగుప్తులో చెయ్యి ఎత్తినా యోసేపు యొక్క అనుమతి కావాలి, కాలెత్తిన యోసేపు అనుమతి కావాలి. నా ఇంటిలో నా భార్య మీద తప్ప ఐగుప్తు దేశమంతటా నేను నీకు అధికారాన్ని ఇస్తానన్నాడు ఫరో. చెప్పండి దేవుని. ఈరోజు నువ్వు కష్టంలో ఉండొచ్చు, ఈరోజు దుఃఖంతో ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. నిన్ను లేవనెత్తేవాడు దేవుడు. నీ కష్టాన్ని చూసి నేను విడిచిపెట్టేవాడు కాదు. కష్టము రావటం సహజమే. ఆ కష్టంలో ఓర్పుతో నువ్వు ఉండగలిగితే, శోధనలో పరిశోధనలో నువ్వు నిలబడగలిగితే ఆశీర్వాదాన్ని ఎవ్వడు ఆపలేడు, నీ దీవెన ఎవ్వడు ఆపలేడు. ఆ తండ్రి రెట్టింపు ఘనతకు నిన్ను పాత్రురాలుగా చేస్తాడని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నా. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, ఈ మచిలీపట్నమును యేసు పిలుచుతున్నాడు పరిచర్యలను దీవించి ఆశీర్వదించును గాక.
ప్రార్థన చేసుకుందాం. మనమందరం తలవంచిన ప్రార్థన చేసుకుందాం. అందరం స్తోత్రం దేవా, నాకు అనేక శ్రమలు వచ్చాయి, అనేక శోధనలు వచ్చాయి, నేను ఇబ్బంది పడ్డానయ్యా. కానీ ఆ శోధనను సహించలేకపోయాను, ఆ శోధనను జయించలేకపోయాను. ఈ రాత్రి ఈ మజిలీ పట్టణ ప్రాంతంలో నీ సేవకుని ద్వారా మీరు ఇచ్చిన వాక్కు గుండెల నిండా నేను తీసుకుంటున్నాను. హిజ్కియాను జీవించిన దేవుడు, ఎస్తేరును మా ముందు ఉంచిన దేవుడు, యోసేపు యొక్క జీవితంలో అద్భుతాలు చేసిన దేవుడు, మా జీవితంలో ప్రభువా అనేక కార్యాలు మా బ్రతుకులో తెలియకుండానే మీరు చేశారు. ఈ రోజు చూడకుండా అనేక మంది గతించిపోయారు, కానీ నన్ను బ్రతికింపచేశావు, నా కుటుంబాన్ని బ్రతికింపచేశావు, నాకు సంతోషాన్ని ఇచ్చావు, సంతృప్తి ఇచ్చావు, ఆరోగ్యాన్ని ఇచ్చావు, ఒక ప్రణాళిక నా కొరకు సిద్ధపరిచిన దేవా నీకు స్తోత్రమయ్యా. ప్రవక్తలు మా కొరకు ప్రార్థిస్తున్నారు, ప్రవక్తలు మా మధ్యలోకి సేవకులను పంపుతూ ఉన్నారు. అయితే ప్రభువా మేము దాన్ని గుర్తుంచుకోలేకపోతున్నాం, మమ్మల్ని క్షమించండి. ప్రతి కూడికలో వారు పంపులు పొందడానికి నీ కృప దయచేయండి. శోధనలోను పరిశోధనలు గెలిచి కృప దయచేయండి. ఈ మచిలీపట్నం ప్రాంతంలో ఒక చక్కని స్థలము నిన్ను ఆరాధించుకోవడానికి ప్రజలకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నారు. ఇక్కడ వచ్చిన బిడ్డలు మీ కృపతో ఆదరించి సర్వ సమృద్ధిని దయచేయండి. ప్రతి శోధనలో నుంచి విడుదల దయచేయండి. వచ్చే కూడికలో ప్రభువా బిడ్డలు టెస్ట్ మునీస్ చెప్పబోతున్నారు, వారిని ఆదరించండి. ఏ కీడు, దోషము, నాశనము, మరణం అనేటువంటి ప్రభు మాటలు, శబ్దాలు వినిపించకుండా నీ కృప, నీ సమృద్ధి, నీ సన్నిధానము, నీ సహవాసం, నీ సంరక్షణ, నీ అభిషేకం, ఐశ్వర్యము, విజయముతో కూడినటువంటి సంతోషముని బిడ్డలు ప్రార్థిస్తాను. ఏర్పాటు చేసిన బిడ్డలు వచ్చిన బిడ్డలందరినీ వారి కుటుంబాన్ని మీ హస్తాలు ముందుంచి భద్రపరుస్తుంది. వెడుచున్న మాకు కూడా నీ కృపాసన్నిధి తోడుగా వచ్చి స్థిరపరచమని మా ప్రభువు ప్రియరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి నీ మనవులు పొందుకుని నామము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, ఆశీర్వాదము, కాపుదల, భద్రత, క్షేమం, ఆరోగ్యం, ఐశ్వర్యం, అభిషేకం, ఆనందం, ఆదరణ ఆయన వచ్చు పర్యంతరం సదాకాలం మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనం దీవించును గాక. మరి ఈ సమయంలో దేవుని కొరకు, ఈ పరిచర్య కొరకు కానుక ఇవ్వాలి అనుకున్న వారు ఇక్కడే ఉన్నాయి. మరి మీరు ఒక మాట మాత్రం మీకు చెప్తా, ఈ పరిచర్యకు బదులు కానుక పడుతున్నారు అని అనుకోకండి. తప్పనిసరిగా ఈ పరిచర్యలో